పారిశుద్ధ్య కార్మికులతో మంత్రుల చర్చలు సఫలమయ్యాయి. కార్మికులకు 2700 చొప్పున వేతనం పెంచేందుకు ప్రభుత్వం అంగీకరించినట్టు తెలుస్తోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ ను అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ మోహన్, కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంది? గౌసియా రాజమండ్రి నగరపాలక సంస్థ కార్యాలయంలో కొద్దిసేపటి క్రితం ముగిసినటువంటి మంత్రివర్గ సభ్యులు అలాగే పారిశుద్ధ్య కార్మిక సంఘాలతో జరిగిన చర్చలు సఫలమయ్యాయి. పారిశుద్ధ్య కార్మికులు ప్రస్తావించినటువంటి డిమాండ్లలో ప్రస్తుతం వేతన సవరణ విషయంలో 10వ వేతన సవరణ ప్రకారం తమకు వేతనాలు ఇవ్వాలని కార్మిక సంఘాలు పారిశుద్ధ్య కార్మికులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే ప్రభుత్వం వీరికి 2700 రూపాయలు వంతున వేతనం పెంచేందుకు అంగీకరించింది. ఈ నిర్ణయం పట్ల కార్మిక సంఘాలు కూడా కొంత సంతృప్తి వ్యక్తం చేశాయి. ఇతర డిమాండ్లను కూడా కార్మిక సంఘాలు ప్రస్తావించాయి. సమ్మె కాలాన్ని సెలవుగా ప్రకటించాలని డిమాండ్ చేశాయి. దీనికి కూడా ప్రభుత్వ మంత్రివర్గం నుంచి మంత్రివర్గ సభ్యుడు యనమల రామకృష్ణుడు అలాగే గురించి కూడా సానుకూలమైన స్పందన లభించింది. అవుట్ సోర్సింగ్ విధానం తీసేయాలని, హెల్త్ కార్డులు ఇవ్వాలనేటువంటి డిమాండ్లు కూడా మంత్రివర్గం ముందుచ్చారు. దీని మీద విషయమై మంత్రివర్గం సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. గత 16 రోజులుగా ఇవాళకి 16వ రోజు ఈ పారిశుద్ధ్య కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు. దీంతో ఎక్కడికెక్కడ అపరిశుభ్ర వాతావరణం ఏర్పడుతోంది. కార్మిక సంఘాలతో రాజమండ్రిలోనే నగరపాలక సంస్థ కార్యాలయంలో మున్సిపల్ మంత్రి అలాగే ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఆధ్వర్యంలో చర్చలు గతంలోనే ఒకసారి చర్చలు జరిగాయి. ఆ చర్చలో ప్రతిష్టంభన నెలకొంది. దీంతో సమ్మెను కొనసాగించాలని నిర్ణయం తీసుకుని కార్మికులు తమ ఆందోళనను ఉధృతం చేశారు. ఈ ఆందోళన ఉధృతమైన నేపథ్యంలో నిన్న అన్ని మున్సిపల్ కార్యాలయాల వద్ద, కలెక్టర్ కార్యాలయాల వద్ద పెద్ద ఎత్తున పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేయడం కొంత ఉద్రిక్తతకు దారితీసిన తరుణంలో మళ్ళీ ప్రభుత్వం ఈ రోజు కార్మిక సంఘ నేతలతో చర్చలకు ఆహ్వానించింది. ఈ చర్చలకు ఆహ్వానించిన నేపథ్యంలో ఈ వేతన సవరణకు అంగీకరించడం, 2700 రూపాయలు వచ్చిన వేతన పెంపునకు సానుకూల నిర్ణయం తీసుకోవడంతో కార్మిక సంఘాలు తాము సమ్మెను విరమించేందుకు అంగీకరించాయి. రేపటి నుంచి విధుల్లోకి హాజరవుతామని మంత్రులు నారాయణ అలాగే పురపాలక శాఖ మంత్రి నారాయణ, ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణ వద్ద తమ అంగీకారాన్ని తెలిపారు. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులు విధుల్లోకి హాజరు కాబోతున్నారు. ఈ 16 రోజుల సమ్మె కాలాన్ని ప్రభుత్వం సెలవులుగా ప్రకటించడానికి అంగీకరించిన నేపథ్యంలో ఈ విధులకు హాజరయ్యేందుకు చర్చల్లో సానుకూలమైన సంకేతాలు లభించాయి. దీంతో చర్చలు సఫలమై ఈ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె రేపటి నుంచి పూర్తిగా సమ్మె విరమించి విధుల్లోకి హాజరవుతారు అనే విషయాన్ని మంత్రులు కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. దీంతో రేపటి నుంచి పారిశుద్ధ్య కార్మికులు యథావిధిగా విధులకు హాజరు కాబోతున్నారు. గౌష్య, ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్.